ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదండి. నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ బర్త్‌డే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఫ్యాబ్రిక్ తీసుకున్న నెక్స్ట్ డేనే నేను ఇంకా లైనింగ్ కోసం అని చెప్పి ఇంక క్లాత్ షాప్‌కెళ్ళిపోయాననమాట. సో, ఇక్కడ చూస్తేనేమో అంకులు దేనికి సెట్ అయ్యే కలర్ అది తీసిస్తున్నారు. సో, నేను ఇక్కడ ఈ బ్లౌజ్‌కి ఇది సెట్ చేసేసాను. ఇంగ బ్లౌజ్‌తో పాటు ఇంగ డ్రెస్ కూడా కుట్టిచ్చేస్తే అయిపోతది కదా! పనిలో పని 2 ఒకసారి అయిపోతదన్నట్టు 2 ఒకసారే అని చెప్పి నేను క్లాత్ తీసి పెట్టేసాననమాట. ఇక్కడ బ్లాక్‌కి బ్లాక్ సెట్ అయిపోయింది లైనింగ్. ఇంగ ఇక్కడ బాటిల్ గ్రీన్‌కి బాటిల్ గ్రీన్. సో, ఇక్కడ ఏమైందంటే అసలు మోసం ఎక్కడ జరిగిందంటే ఇక్కడండి. యాక్చువల్లీ నాకు కావాల్సింది క్రేప్ సిల్క్ కావాలి క్లాత్. బట్ వాళ్ళక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి డ్రెస్ నేను కుట్టించుకుందాం అనుకుంటున్నా. సో, నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలి అంటే, ఇది బావుంటదమ్మా అని చెప్పి 3 ½ మీటర్స్ ఇచ్చారండి. అసలు కాటన్ పాలిస్టర్. ఏం చేసుకుంటామండి ఇంక నేను కట్ చేపిచ్చి ఇంక టైలర్ అమ్మ దగ్గరికెళ్ళినాక తను చెప్పిందనమాట. ఇది అవ్వదమ్మా ఇది రాదు అని చెప్పి. యాక్చువల్లీ ఆ ఆంటీ నాకు 2 ఇయర్స్ నుంచి పరిచయం కాబట్టి సో, ఆ ర్యాపతోని ఇంక నేను మళ్ళీ ఇక్కడనేమో అంకుల్ ఆల్రెడీ బిల్ చేశారు. నేను అక్కడికెళ్ళిపోయి చూపిస్తే ఆంటీ చెప్పారు ఏంటంటే, సో, కాటన్ పాలిస్టర్ స్కర్ట్‌కి ఇప్పుడు నార్మల్‌గా గేర అనేది తగ్గిపోతది, చుట్టుకపోతది. సో, అదనేది ష్రింక్ అయిపోతదనమాట వాష్ చేస్తే. సో, ఇది క్రేప్ సిల్క్ అయితే బావుంటది అని చెప్పేసరికి ఇంగ నేను మళ్ళీ ఆ షాప్‌కెళ్ళి ఎక్స్‌చేంజ్ చేసుకోమంటే ఆ అంకుల్ అస్సలు తీసుకోలేదు. యాక్చువల్లీ వేస్ట్‌గా 3 ½ మీటర్స్ అండి. అలా అని చెప్పి వాళ్ళ స్టోర్‌లో ఇంకా క్రేప్ సిల్క్ ఫ్యాబ్రికే లేదు. సో, ఇంక మేము కొన్ని స్టోర్స్ తిరిగాము. ఇంక దొరకలేదు. సో, ఆంటీకే కాల్ చేసి చెప్తే ఇంకా ఆంటీ ఏమన్నారంటే, "సరే నాకు తెలిసిన స్టోర్‌లో నేను తీసుకొస్తాలే వచ్చేసేయి" అని చెప్పన్నారు. స్టిచ్చింగ్ అయిపోయాక అవుట్‌ఫిట్ ఎలా టర్న్ ఔట్ అయితదో చూసేద్దాం. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 4 అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.